హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఏ సీజన్లో లేని అంత ఒక పెద్ద బాంబ్ని బిగ్ బాస్ పేల్చాడు. మన గత వీడియోలో కూడా చెప్పాము, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే మనం చెప్పిన పేర్లు 3, అందులో ముఖ్యంగా ఒకరు రోహిణి, అదేవిధంగా మరొకరు ముక్కు అవినాష్, మరొకరు రవితేజ. ఈ ముగ్గురు పేర్లను మనం గత వీడియోలోనే చెప్పాము. ఈ ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని. అయితే దీనికన్నా పెద్ద బాంబుని బిగ్ బాస్ కంటెస్ట్ల ముందు పేల్చాడు. మొత్తం 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 12 మంది హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా హౌస్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్లు సభ్యులందరూ కూడా బయటకు వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ల ముందు వచ్చిన పెద్ద టాస్క్ ఏంటంటే 12 మంది కంటెస్టెంట్లలో ఎంతమంది లోపలికి రావాలో డిసైడ్ చేసే అవకాశాన్ని ప్రస్తుతం సీజన్ 8లో లోపల ఎవరైతే సభ్యులు ఉన్నారో కంటెస్టెంట్లు వారి చేతి ముందే పెట్టారు. అయితే ఇది అనుకున్నంత విషయం ఈజీ కాదు. బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్లో కూడా గెలిచి ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీని క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సీజన్ 8లో 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి కాంతారా టీము, మరొకటేమో శక్తి టీం. ఈ 2 క్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 క్లాన్స్ కి ప్రజెంట్ సీజన్ 8లో ఇప్పుడు నడుస్తున్న ఎపిసోడ్ కి సంబంధించి 2 చీఫ్లు ఉన్నారు. ఒకరు సీత, మరొకరు నిఖిల్. నిఖిల్ ఇప్పుడు ఈ సీజన్ లో గత ఎపిసోడ్ లో కూడా చీఫ్ గా కొనసాగాడు. ఇప్పుడు సీత కొత్తగా ఆ క్లాన్ కి చీఫ్ గా వ్యవహరిస్తుంది. అయితే ఇప్పుడు ఈ 12 మంది కంటెస్టెంట్లను, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రాబోతున్న కంటెస్టెంట్లను ఆపే బాధ్యత, ఆపుకునే శక్తి కూడా ప్రస్తుతం లోపల ఉన్న కంటెస్టెంట్ల వద్దే ఉంది. బిగ్ బాస్ 8 సీజన్స్ లో ఎక్కడా లేని విధంగా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. 1 లేదా 2 లేదా 3 అనుకోవచ్చు. ఎందుకంటే మనకి పూర్తిగా ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఇప్పటి వరకు రవితేజ, అదేవిధంగా రోహిణి, ముక్కు అవినాష్, ఈ ముగ్గురు కూడా ప్రోమోస్ కూడా సిద్ధమైపోయాయి. అంటే షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఎందుకో సీజన్ 8లో స్టార్టింగ్ లో వచ్చిన అంత ఎంటర్టైన్మెంట్ కిక్ అనేది ఇప్పుడు రోజు రోజుకి జరుగుతున్న ఎపిసోడ్ లో రావట్లేదు అనేది ప్రస్తుతం ప్రేక్షకుల అభిప్రాయం. అయితే ఆ అభిప్రాయాన్ని మరింత దగ్గరికి వెళ్ళడానికి, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి సీజన్ 8 స్టార్టింగ్ డేస్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే లాంచింగ్ ఎపిసోడ్ ఉందో, లాంచింగ్ ఎపిసోడ్ మరొక ఒక వారం తప్ప మిగిలిన అన్నీ కూడా టీఆర్పీ రేటింగ్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి రేటింగ్లు పడిపోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఈ కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఆ 12 మందిలో ముఖ్యంగా వ్యూహకర్తలుగా కమీడియన్స్ని ఎంచుకున్నారు. అదేవిధంగా గత సీజన్లో వర్క్ చేసిన ఎవరైతే లోపల ఉన్న కంటెస్టెంట్లు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అలాంటి కంటెస్టెంట్లో ఫన్నీ క్యారెక్టర్స్, అదేవిధంగా చాలా ఈజీగా గెలవడానికి అవకాశం ఉండేవాళ్ళు, ఫన్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు, అదేవిధంగా ఒక 2 క్లాషెస్ జరిగినా సరే, 2 క్లాన్స్ మధ్య క్లాషెస్ జరిగినా సరే దాన్ని సవ్యంగా తీర్చిదిద్దే కొంత మేటి పరిస్థితుల మధ్య నడిపే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు లిస్టు ఫైనల్ అయింది. అయితే బిగ్ బాస్ చెప్పినట్టు 12 మంది కంటెస్టెంట్లు ఎవరైనా కావచ్చు. 12 మంది కంటెస్టెంట్లకు సంబంధించి చాలా మందిని కూడా సెలెక్ట్ చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా ఉండేవాళ్ళు కావచ్చు, కమెడియన్స్, జబర్దస్త్ కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఎవరినైనా చేసేవచ్చు. అదేవిధంగా జీ తెలుగు, అదేవిధంగా మా టీవీ, ఈటీవీ వచ్చే షోస్లో ఎక్కువ శాతం వచ్చే షోస్లో వచ్చే అనేక మంది యాక్టర్స్ని పరిచయం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వస్తున్నారు అనగానే సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్లు ప్రజెంట్ నిఖిల్, పృథ్వీ, అదేవిధంగా యష్మి వీరందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఈ షాక్కి గురవడంతో ఆ 12 మందిని ఆపగలిగితేనే తమ జెన్యూనిటీ, అదేవిధంగా తమ ప్రయాణం అనేది సులువు అవుతుందని వారు అనుకున్నారు. అందుకే ఈ టాస్క్ విషయంలో చాలా గ్రాఫ్ చేసి చాలా గట్టిగా కూడా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు గట్టిగా పనిచేస్తున్నారు కూడా. ఇంకా పూర్తిగా బిగ్ బాస్ సీజన్ 8లో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి సంబంధించి డెసిషన్ ఏ విధంగా ఉంది, బిగ్ బాస్ ఏ విధంగా పోతున్నాడు అనే అంశంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.